హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము విలేజ్ స్టైల్లో గోంగూర రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గోంగూర రోటి పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 టమాటాలని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కట్టల గోంగూరని నీట్గా వలిచి శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుంటున్నాను. ఇలా గోంగూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద గోంగూర బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో మనము వాటర్ ఏమి వేసుకోలేదు కాబట్టి కలుపుతూ ఉడికించుకుంటే అడుగనేది అంటుకోకుండా బాగా ఉడుకుతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద గోంగూర మొత్తాన్ని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పైన తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఈ పచ్చట్లోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 4 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చడి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే టేస్ట్ చేసి ఒకవేళ మీకు సాల్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న రోటి పచ్చడి అయితే వేడి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.